ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే రచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 4వ అధ్యాయము 9, 10 మరియు 11 శ్లోకాలు. అంతేనా? 9, 10, 11 శ్లోకాల్ని చర్చించుకోబోతున్నాం. ఈ శ్లోకాల్లో మహారాజు అయినటువంటి పరీక్షిత్ మహారాజు, మనకి తెలుసు శ్రీమద్ భాగవతాన్ని సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి విన్నవించారు అని. అది మొట్టమొదటిసారిగా శ్రీమద్ భాగవతము వివరించబడింది. అంతకుముందు వ్యాసుడు భాగవతాన్ని పుస్తక రూపంలో పెట్టిన విషయం గురించి మనం చర్చించుకున్నాం. వ్యాసుడు భాగవతాన్ని పుస్తక రూపంలో ఏ స్థితిలో పెట్టారు? సంపూర్ణమైనటువంటి పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నటువంటి పరిపక్వ స్థితిలో వ్యాసుడు శ్రీమద్ భాగవతాన్ని రచించారు. సో వ్యాసుడు ఈ భాగవతాన్ని వేదసారాల యొక్క సారాంశంగా, వేదాంత సూత్రాల యొక్క భాష్యంగా మనకి అందించారు అని మనం చెప్పుకున్నాం. అది నారదుని యొక్క అనుజ్ఞ చేయ, నారదుని యొక్క కృప చేయ, వ్యాసుని యొక్క గురువు నారదుడు చెప్పుకున్నాం. సో వ్యాసుడి ద్వారా ఇది సుఖదేవ గోస్వామికి సంక్రమించిందని సుఖదేవ గోస్వామి దీనిని పరీక్షిత్ మహారాజుకు విన్నవించారు. పరీక్షిత్ మహారాజు గొప్ప భక్తుడు. అతని పుట్టుక కానీ అతని కార్యక్రమాలు కానీ చాలా దివ్యమైన. చూసారా, భగవంతుడి పుట్టుక కూడా చాలా దివ్యమైనది. భగవంతుని పుట్టుక మరియు భగవంతుని కార్యక్రమాలు. జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వత త్వక్త్వాదేహం పునర్జన్మ నైతిమామేతి సూచన. జన్మ కర్మ చమే దివ్యం. ఈ పుట్టుక మరియు కార్యక్రమాలు అనేటువంటివి భగవంతునికి చెందినవి. ఈ రెండు చాలా దివ్యమైనవి అని చెప్పారు శాస్త్రంలో, భగవద్గీతలో మనం స్పష్టంగా చదువుకుంటాం దాన్ని. అదేవిధంగా ఇక్కడ ఒక భక్తుడి గురించి చెప్తున్నాడు మహారాజా పరీక్షిత్. చాలా గొప్ప భక్తుడు. అతని పుట్టుక కూడాను చాలా దివ్యమైంది. అతని కార్యక్రమాలు కూడా దివ్యమైనవి. ఎందుకని పరీక్షిత్ మహారాజు యొక్క పుట్టుకని దివ్యమైంది అని ఎందుకు చెప్పారు? పరీక్షిత్ మహారాజు తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడైన శ్రీకృష్ణుడితో రక్షించబడ్డాడు. మనం ఇంకా ముందు చదువుకోబోయే శ్లోకాల్లో దానికి వివరణ కూడా నేర్చుకుంటాము. కానీ పరీక్షిత్ మహారాజు తల్లి గర్భంలో ఉన్నప్పుడే భగవంతుడైన శ్రీకృష్ణుడితో రక్షింపబడి ఆవిర్భవించినటువంటి వ్యక్తి. అందుకని అతని పుట్టుక కూడా అమోఘమైనది, దివ్యమైనది. ఎందుకంటే భగవంతుడు ఎక్కడైతే ఉంటారో, ఏ కార్యక్రమమైనా భగవంతుడికి సంబంధాన్ని కలిగి ఉంటుందో అది దివ్యమైపోతుంది. అందరము పుట్టాము. పరీక్షిత్ మహారాజు కూడాను జీవాత్మే, కానీ గొప్ప భక్తుడు. అతని పుట్టుక దివ్యం ఎందుకైంది అంటే అక్కడ భగవానుడు స్థిమితమై ఉన్నాడు కాబట్టి, భగవంతుడితో సంబంధం ఏర్పడింది కాబట్టి, భగవంతునిచే రక్షింపబడ్డాడు కాబట్టి పరీక్షిత్ మహారాజు యొక్క జీవితము, పుట్టుక దివ్యమైంది. అతని కార్యక్రమాలు కూడా దివ్యమైనవి. ఎందుకని? పరీక్షిత్ మహారాజు ఎవరి అదుపాజ్ఞలో ఉంచాలని ప్రయత్నం చేశారు? కలి లాంటి కాలాన్ని అదుపాజ్ఞలో ఉంచే ప్రయత్నం చేశారు. గోరక్షణ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. రాజులు నిర్వర్తించవలసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాల్లో గోరక్షణ ఒకటి. అకారణంగా ఏ జీవిని సంహరించినా కూడాను దానిని అడ్డుకోవడము అనేటువంటిది రాజుల యొక్క ప్రాథమిక ధర్మము. రాజు అనేవాడు ప్రజాపాలకుడు అంటే మనుషులొక్కలే కాదు, వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి ఇతర జీవాత్మలు కూడా సమృద్ధిగా, స్వతంత్రంగా జీవించగలిగేటువంటి పరిస్థితులను కల్పించాడు. ముఖ్యంగా గోవధ నిషిద్ధమైనది. శాస్త్రాలని కూడా ఉద్ఘోషిస్తున్నాయి అవన్నీ కూడా. గోవును సంహరించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు క్షత్రియుడైన వాడు దాన్ని ప్రతిఘటించి గోరక్షణ చేయాలి. ఇక్కడ పరీక్షిత్ మహారాజు దానిని ప్రతిఫలిస్తారు. ఇంకా ముందు శ్లోకాల్లో మనం ఎందుకు జరిగింది, అది ఎలా జరిగింది అనేది తెలుసుకుంటాం.
గోవు గో సంహరణ అంటే మానవ నాగరికతకి అంతము అని అర్థం. పాపానికి ప్రతిరూపమైనటువంటి కలి పురుషుడి చేత సంహరించబడుతున్నటువంటి గోవును గోరక్షణలో పరీక్షిత్ మహారాజు ముందున్నారు. పరీక్షిత్ మహారాజు యొక్క శరీరం వదిలేయడం, మృత్యు కూడాను చాలా అద్భుతంగా జరిగింది. చాలా మందికి మన మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ పరీక్షిత్ మహారాజుకి ఇంకా వారం రోజుల్లో తనకు మృత్యు రాబోతుంది అన్న విషయం తెలుసు. అది నిజంగా గొప్ప అదృష్టం. ఎందుకనంటే భౌతిక ప్రపంచంలో జన్మించినటువంటి అందరు జీవాత్మలు కూడాను మృత్యువుని చవి చూడవలసిందే. ఏదో ఒక సమయంలో అందరం కూడా చనిపోవాలి. కానీ ఆ మృత్యువు ఎప్పుడొస్తుందో ముందే తెలిసేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో సమకాలీన చరిత్రలో మనకి ఏవైనా వ్యాధులు అవి వచ్చాయనుకోండి, అప్పుడు కొన్నిసార్లు డాక్టర్లు చెప్తుంటారు, ఇంకా మీకు ఎక్కువ సమయం లేదండి. ఇంకా నెల రోజులు, 6 మాసాలు, లేదంటే ఓ సంవత్సరం ఇలాగ. అదేవిధంగా పరీక్షిత్ మహారాజ్‌కి కరెక్ట్‌గా ఇంకా వారం రోజుల్లో తను మృత్యువాత పడబోతున్నారు అనే విషయం అవగతమైంది, తెలిసింది. ఎంత గొప్ప అదృష్టం చూడండి. ఎప్పుడు చనిపోతున్నామో తెలిస్తే సంపూర్ణంగా మనం సంసిద్ధులం కాగలుగుతాం. మృత్యువు ఎప్పుడొస్తుందో తెలిసిందనుకోండి, ఎంత చక్కగా దానికోసం సిద్ధం కావచ్చు కదా! ఆ అదృష్టము పరీక్షిత్ మహారాజుకు లభించింది. అందుకనే పరీక్షిత్ మహారాజు యొక్క జన్మము, మృత్యువు, కర్మలు అన్నీ కూడా దివ్యమైనవి. పరీక్షిత్ మహారాజుకి ముందే మృత్యు ఎప్పుడొస్తుందో తెలిసింది కాబట్టి, ఇంకా వారం రోజుల్లో తను మృతి చెందబోతున్నాను అని తెలిసింది కాబట్టి, గంగా నది తటాకంపై విరాజమానుడై శ్రీమద్ భాగవత గాథని, భగవంతుని యొక్క దివ్య లీలల్ని వినగలిగాడు. ఎలాంటి స్థితిలో కూర్చొని విన్నారు భాగవతాన్ని? భాగవతాన్ని ఎంత శ్రద్ధాసక్తులతో విన్నారు అంటే, ఆ వారం రోజుల పాటు భాగవతాన్ని వింటున్న సమయంలో ఆహార, నిద్ర 2 కూడా త్యజించారు. ఏ రకమైన త్యజించడము అంటే బలవంతంగా త్యజించడం కాదు. అలా అనుకున్నారు. అలా శ్రీమద్ భాగవత రసామృతాన్ని ఆస్వాదిస్తుంటే అతనికి ఆకలి వేయలేదు, దప్పిక వేయలేదు, నిద్ర రాలేదు. ఒక క్షణం కూడా కంటి రెప్ప కూడా వేయకుండా ఉండగలిగాడు. అందుకనే పరీక్షిత్ మహారాజుకు చెందినటువంటి అన్నీ కూడాను జన్మ, మృత్యు కార్యక్రమాలు అన్నీ కూడా చాలా దివ్యమైనవి అని ఇక్కడ చెప్పారు. అందుకనే పరీక్షిత్ మహారాజుని గురించి తెలుసుకోవడము, పరీక్షిత్ మహారాజు గురించి జన్మ, మృత్యు, కర్మలు అన్నీ కూడాను తెలుసుకోవడం అనేటువంటిది చాలా దివ్యమైపోయింది. ఎందుకనంటే ప్రతి చోట కూడాను పరీక్షిత్ మహారాజు గొప్ప భక్తుడు. భక్తుల యొక్క పాండవుల పౌత్రుడు. పాండవుల పుత్రుని యొక్క పుత్రుడు, పౌత్రుడు, మనుమడు. గొప్ప భక్తుల యొక్క మనుమడు, తానే స్వయంగా గొప్ప భక్తుడు. మరియు పుట్టుక నుంచి మొదలెడితే మృత్యు సమయం వరకు భగవంతునితోని అనుసంధానం చేయబడినటువంటి వ్యక్తి. కాబట్టి పరీక్షిత్ మహారాజు గురించి తెలుసుకోవడము అంటే భగవంతుని గురించి తెలుసుకోవడంకు విభిన్నం కాదు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు యొక్క జీవితం అంతా కూడాను ప్రతి క్షణంలో భగవంతుని గురించి నా విషయం వివరించబడి ఉంది. పుట్టుకతోనే, తల్లి గర్భంలో ఉన్నప్పుడే, గర్భం నుంచి బయటకు కూడా రాదు అప్పుడే పరీక్షిత్ మహారాజు భగవంతుడి నుంచి రక్షించబడ్డారు. ఇక్కడ 2 విషయాలు. సుఖదేవ గోస్వామి ఏమో తల్లి గర్భంలోనే చాలా కాలము 16 సంవత్సరాలు స్థిరంగా ఉండి 16 సంవత్సరాల తర్వాత తల్లి గర్భం నుంచి బయటకు వచ్చారు. అన్ని సంవత్సరాలు ఉండడానికి కారణము భౌతిక ప్రపంచం యొక్క ప్రభావం చేత
తాను మాయలో బందీనైపోతానేమోననే భయంతో ఆయన బయటికి రాలేదు. పుట్టడానికి ముందే ముక్త పురుషుడైనటువంటి వ్యక్తి సుఖదేవ్ గోస్వామి. తల్లి గర్భంలో ఉండగానే భగవంతుడి చేత రక్షించబడినటువంటి వ్యక్తి పరీక్షిత్ మహారాజు. పుట్టడానికి ముందే ముక్త పురుషుడైనటువంటి సుఖదేవ్ గోస్వామి ద్వారా శ్రీమద్ భాగవతాన్ని పరీక్షిత్ మహారాజుకు వివరించబడింది. పరీక్షిత్ మహారాజు ఎలాంటి వాళ్ళంటే పుట్టడానికి ముందే భగవంతుడితో రక్షించబడ్డారు. చూడండి ఎలాంటి అద్భుతమైనటువంటి కలయిక అది. పరీక్షిత్ మహారాజు మరి సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. ఎవరో ఒక రాజులే అనేటువంటి రకమైనటువంటి వ్యక్తి కాదు. అత్యంత పరాక్రమవంతుడు. ఎంత పరాక్రమవంతుడు అంటే కాలాన్ని నిలదీసి ఆపగలిగినటువంటి శక్తివంతుడు ఆయన. కలి, ఒక యుగానికి అధిపతి అయినటువంటి కలిని నిలువరించగలిగినటువంటి శక్తిమంతుడు పరీక్షిత్ మహారాజు. ఒక యుగానికి అధిపతి అయినటువంటి పురుషుణ్ణి నియంత్రించగలిగిన శక్తిమంతుడికి ఇంకా ఇతర రాజులని నియంత్రించడం ఏదైనా కష్టమైన విషయమా? ఇన్ని గుణగణాలు ఉన్నటువంటి పరాక్రమవంతుడైనటువంటి పరీక్షిత్ మహారాజుకి రాజ్యం ఎలా సంక్రమించింది? తను ఎలాంటి కష్టమో పడకుండానే రాజ్యం అంతా కూడా లభించింది. ఎందుకంటే పాండవుల ద్వారా పాండవులు మొత్తం అంతా కూడాను భూప్రపంచం అంతా కూడాను పరిపాలించినటువంటి వ్యక్తులు వాళ్ళ పౌత్రునిగా పాండవుల ద్వారా ఈ రాజ్యం అంతా ఆయనకి సంక్రమించింది. రాజ్యం అలాగా తన ప్రయత్నం లేకుండా సంక్రమించింది కాబట్టి అతను పరాక్రమవంతుడు కాదు అనుకుంటే పొరపాటు. చాలా పరాక్రమవంతుడు. తన పరాక్రమం ఎంత గొప్పది అంటే పాండవుల యొక్క వంశానికి సంబంధించిన చరిత్రని ఇంకా ఉధృతంగా నిలబడేలాగా చేశాడు. అయితే ఇలాంటి గొప్ప పరాక్రమవంతుడు, గొప్ప భక్తుడు, భగవంతుని చేత అనుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తి అలాగా మృత్యు సంభవించేంత వరకు ఉపవాస దీక్షని ప్రకటించుకున్న గంగా తటకంపై ఎందుకు కూర్చొని ఉన్నారు? ఈ విషయాన్ని శౌనకాది మునులు తెలుసుకోవాలి అనుకుంటున్నారు. మహారాజు పరీక్షిత్ సముద్రాలకి మొత్తం భూప్రపంచాన్ని మొత్తానికి కూడాను అధిపతి అయినా కూడాను తానే స్వయంగా ఏది కష్టపడి సంపాదించిన అవసరం లేనటువంటి ఆపులెన్సెస్, విభూతులని కలిగినటువంటి వ్యక్తి. అతని రాజ్యపాలన కూడా చాలా సక్రమంగా ఉంది. వేదశాస్త్రాలకు అనుగుణంగా రాజ్యపాలన గావిస్తున్నాడు. అతని వంశజులైనటువంటి పాండవుల యొక్క కీర్తికి ఎక్కడా మచ్చ రాకుండా అద్భుతమైన పాలన అందించారు. ధర్మానికి ధర్మరక్షణలో సంపూర్ణ శక్తియుక్తుల్ని వినియోగించారు. రాజ్యపాలన సక్రమంగా ఉంది. ప్రజలు శాంతియుతంగా జీవిస్తున్నారు. రాజే స్వయంగా పరీక్షిత్ మహారాజే ధార్మికుడు. ఇలాంటి అన్ని సౌకర్యవంతంగా ఉన్నటువంటి జీవితాన్ని చదించవలసినటువంటి అగత్యం ఎందుకు ఏర్పడింది? ఈ అగత్యానికి కారణం ఏమిటి అని తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహము అక్కడ గుమిగూడినటువంటి శౌనకాది మునులలో ఏర్పడింది. పరీక్షిత్ మహారాజుని ఇంకా ఏమని ఇక్కడ గుణగణాన్ని తెలియజేస్తున్నాడు. ఇక్కడ చక్రవర్తి పరీక్షిత్ మహారాజు ఎలాంటి చక్రవర్తి అంటే తన సామంతులైన రాజులు, ఇతర రాజులందరూ కూడాను తామే స్వయంగా పరీక్షిత్ మహారాజుని కలిసి అతనికి పాదాభి వందనాలను ఆచరించి
సామంత రుసుముని చెల్లించి వెళ్ళేవారు. సామంత రుసుముని ఎందుకని? పరీక్షిత్ మహారాజుతో స్నేహ సంబంధాన్ని కలిగి ఉంటే, క్షత్రియులలో పరీక్షిత్ మహారాజుతో స్నేహ సంబంధాన్ని కలిగి ఉంటే పరీక్షతో తమ మీద దాడి చేస్తారు అనేటువంటి భయం నుంచి వాళ్ళు ముక్తులై ఉంటారు. అందుకని అలాంటి పరాక్రమవంతుడి చేత దాడి చేయబడకుండా ఉండడానికి ముందే వారే వెళ్ళి పరీక్షిత్ మహారాజుని శరణు పొందిస్తారు. క్షత్రియుల్లో ఒక గుణం ఉంది కదా, క్షత్రియులు తమ రాజ్యాన్ని విస్తరింపజేసుకోవడానికి ప్రయత్నింపవచ్చును. అది కూడా ఎలాంటి సందర్భాల్లో రాజ్యాన్ని విస్తరింపజేయాలని ప్రయత్నించాలి అంటే, ఇతర రాజ్యంలోని ప్రజలు ఆ రాజు యొక్క పాలనలో సుభిక్షంగా లేనటువంటి సందర్భాల్లో క్షత్రియులు ఆ రాజ్యం మీద దండెత్తవచ్చును, దాన్ని ఆక్రమించవచ్చును. అది కూడా ఎందుకనంటే ఆ రాజు పరిపాలనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్షేమకరమైన జీవితాన్ని గడపని సందర్భాల్లో ఆ పని చేయవచ్చును అని క్షత్రియ ధర్మం చెబుతోంది. అదే సమయంలో క్షత్రియులు చాలా ఉదాత్తమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. మనం శ్రీమద్ భగవద్గీతలో కూడా ఈ విషయం గురించి చర్చించుకున్నాము. త్రిగుణాలు, 4 వర్ణాల గురించి మనం చర్చించుకున్నప్పుడు ఆ విషయం చర్చించుకున్నాము. ఎలాంటి ఉదాత్తమైన స్వభావాన్ని కలిగి ఉంటారు అంటే, శరణాగతి పొందినటువంటి వ్యక్తుల్ని తమ ధన ప్రాణ మానాలని అడ్డుపెట్టైనా సరే వాళ్ళని రక్షిస్తారు. అది క్షత్రియుల యొక్క గొప్ప గుణం. అందుకని పరాక్రమవంతుడైనటువంటి పరీక్షిత్ మహారాజుచే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమని ఇతర రాజులందరూ పరీక్షిత్ మహారాజుకి సామంతులుగా మారడానికి సిద్ధపడ్డారు. స్వయంగా వచ్చి వాళ్ళకి సామంత రుసుములు చెల్లించి పరీక్షిత్ మహారాజు యొక్క శరణను స్వీకరించి ప్రశాంతంగా తమ రాజ్యాన్ని పరిపాలించుకునేటువంటి స్థితిలో ఉన్నారు. అంటే అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటి అనుకూల పరిస్థితుల్లో వ్యక్తి ఎందుకు శరీరాన్ని వదిలేయాలి అనుకుంటారు? యుక్త వయసులో ఉన్నారు పరీక్షిత్ మహారాజు. ధార్మికమైనటువంటి స్థితిలో ఉన్నారు. శక్తి ఉంది, విభూతులు ఉన్నాయి. అలాంటి స్థితిలో తన జీవితం నుంచి పదవీ విరమణ పొందవలసినటువంటి అవసరము పరీక్షిత్ మహారాజు లేదు. ప్రజలందరూ సౌభాగ్యంగా జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళ నుంచి రావలసిన రుసుములను పొందడంలో కూడా పరీక్షిత్ మహారాజుకి ఎలాంటి ఇబ్బంది లేదు. ధర్మానుసారంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి ప్రజలు కూడా సుభిక్షంగా ఉన్నారు. వాళ్ళు కట్టవలసిన పన్నుల్ని కూడా నిర్దేశానుసారంగా కట్టేస్తున్నారు. చాలా పుణ్యాత్ముడైనటువంటి రాజు, ధర్మాత్ముడైనటువంటి రాజు. చూడండి, అలాంటి రాజులు మనకి నిజంగా కావలసినటువంటి వ్యక్తులు. ఎందుకని అంటే, మనం ఆధునిక కాలంలో రాజరికాన్ని వదిలేసి ప్రజాస్వామ్యాన్ని స్వీకరించాం. ఎందుకని? రాజ్యాధికారం చేపడుతున్నటువంటి వ్యక్తులు స్వార్థంతోని తమ వ్యక్తిగత స్వార్థాన్ని, కుటుంబ స్వార్థాన్ని ప్రధానంగా చేసుకొని ప్రజల సంక్షేమాన్ని విడమరిచారు అనేటువంటి భావనతోని దాన్ని చేశాం. కానీ నిజానికి నియంతృత్వ పోకడలో నియంతృత్వంగా ఒక రాజు యొక్క అధికారంలో పరిపాలన ఉండడము అనేటువంటిది చాలా ఉన్నతమైన విషయం. కాకపోతే రాజుకు ఇలాంటి గుణాలు ఉన్నాయనుకోండి, అలాంటి రాజు యొక్క పరిపాలనలో ప్రజలందరూ సుభిక్షంగా, సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతారు. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో, సుభిక్షంగా, సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటారో, వ్యక్తి ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడానికి అనువైన పరిస్థితులు ఏర్పడతాయి. అందుకని వ్యక్తులకి ప్రతిరోజు జీవించేటువంటి విధానం కోసమని ఎక్కువగా కష్టపడవలసినటువంటి పని లేకుండా చూడవలసినటువంటి బాధ్యత రాజుకుంది. అది రాజు యొక్క బాధ్యత, అది ఆయన కర్తవ్యం, అది చేసి తీరాలి.
దురదృష్టకరమైన విషయం ఏమిటి అంటే, ఆధునికమైనటువంటి రాజులు ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినా, లేకపోతే రాజరికంగా ఉన్నా కూడాను, అసలు మానవ జీవిత లక్ష్యం ఏంటో వాళ్ళకే సరిగా తెలీదు. ప్రజాస్వామ్య పద్ధతిని గురించి వివరిస్తూ ఒకసారి శిల ప్రభుపాదుల వారు చెప్తారు. ఒక మూర్ఖుడు పదవి కోసం నిలబడితే, ఇంకో ఎక్కువ సంఖ్యలో ఇంకా కొంతమంది మూర్ఖులు ఆ వ్యక్తిని నాయకుడిగా ఎన్నుకుంటారు. దానివల్ల ప్రయోజనం ఏమీ కూడా ఉండదు. ఆధ్యాత్మిక ప్రయోజనము శూన్యము. తద్వారా మానవ జీవిత లక్ష్యము నిరర్ధకమైపోతుంది. కానీ పరీక్షిత్ మహారాజా అలాంటి జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి కాదు. శత్రువులందరినీ జయించాడు. అందరూ కూడాను సామంతులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. ప్రజలు కూడా సుభిక్షంగా ఉన్నారు. అందుకని రాజ్యం అంతా కూడాను సంపదతో తులదూగుతోంది. కావలసినన్ని పాలు, ధనధాన్యాలు, ఇతర సహజ వనరులన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి. నదులు, సముద్రాలన్నీ కూడాను సంపూర్ణ స్థితిలో ఉన్నాయంటే కావలసినటువంటి వనరులని అందించడానికి, ప్రజలకు కావాల్సినటువంటి వనరులని అందించడానికి సమృద్ధిగా ఉన్నాయి. భౌతికంగా చూస్తే అంతా కూడాను సంతృప్తికరంగా ఉంది. ఎక్కడ కూడాను వేలు పెట్టి చూపి ఇది బాధాకరంగా ఉంది అని చెప్పడానికి ఎక్కడా కూడా లేనటువంటి సౌభాగ్యమైనటువంటి స్థితిలో ఉంది. రాజ్యము, ప్రజలు, స్వయంగా పరీక్షిత్ మహారాజు వీళ్ళందరూ కూడాను. అలాంటి స్థితిలో ఎవరైనా కూడాను పదవి విరమణ చేస్తారా? చేయరు. పోనీ వయస్సు మడిగిపోయిందా అంటే అది కూడా కాదు. పరీక్షిత్ మహారాజు యవ్వన స్థితిలో ఉన్నారు. శౌనకాది మనులందరికీ కూడాను ఈ అనుమానం రేకెత్తింది. ఇలాంటి స్థితిని కలిగి ఉన్నప్పుడు రాజ్యంలో ఆ రాజు ఎందుకు అంత తొందరగా జీవితాన్ని వదిలివేయవలసి వచ్చింది అనేటువంటి ప్రశ్న వాళ్ళందరిలో ఉదయించింది. ఇలాంటి సౌకర్యాలన్నీ ఉంటే భౌతిక ప్రపంచంలో ఎవరైనా కూడాను మానవ సమాజంలో ఆ జీవితాన్ని వదులుకోవాలని అనుకుంటారా? నిజానికి ఇలాంటి సౌకర్యాలన్నీ ఉండడం కూడాను మనం ఏమని చెప్పుకున్నామంటే ఆధ్యాత్మిక ప్రగతికి, ఆధ్యాత్మిక విచారణకి అవరోధంగా ఏర్పడుతుంది అని నేర్చుకున్నాం. షడైశ్వర్యాలలో ఏ ఐశ్వర్యమైనా కూడాను మానవుడికి ఉన్నతంగా ఉందనుకోండి, దానికి ప్రభావితమయ్యి మనిషి అహంకార పూరితుడై భగవంతుని గురించి ఆలోచించే ఆస్కారం తగ్గిపోతుంది అని మనం నేర్చుకున్నాం. ఈ షడైశ్వర్యాల్లో ఏదైనా ఉన్నతంగా ఉంటే అహంకారంతోని అసుర భావనని పెంపొందించుకుంటారు వ్యక్తులు అనే విషయం కూడా మనము నేర్చుకున్నాం. 14వ అధ్యాయంలో గుణానికి సంబంధించి చర్చించినప్పుడు భగవద్గీతలో ఈ విషయానికి సంబంధించిన వివరణ ఉసంగబడింది. అలాగే మొదటి స్కందం 2వ అధ్యాయంలో కూడా అదే వివరణ. గుణాలతో ప్రభావితమైన వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారు, షడైశ్వర్యాలలో ఏదైనా ఒక ఐశ్వర్యం సంపూర్ణంగా ఉన్నట్టయితే ఎలాంటి ప్రభావానికి లోనవుతారు, అది ఆధ్యాత్మిక ప్రగతికి ఎలా అవరోధం కల్పిస్తుంది అని నేర్చుకున్నాం. అత్యంత కీర్తివంతుడు ఉన్నాడు అనుకోండి, తన కీర్తిని చూసి గర్వానికి లోనే భగవంతుని గురించి ఆలోచించడం మానేయవచ్చు. ఐశ్వర్యవంతుడు కూడా ఆ పని చేయవచ్చు. ధనాన్ని చూసుకొని, అందాన్ని చూసుకొని కూడా వ్యక్తులు చేయొచ్చు. పరిజ్ఞానాన్ని చూసుకొని కూడా అలా వ్యక్తులు చేయవచ్చు. ఉన్నత కుటుంబంలో జన్మించడానికి కూడా చూసుకొని వ్యక్తులు అలాంటివి చేయవచ్చు. చివరికి వైరాగ్యాన్ని చూసుకొని కూడా వ్యక్తులు గర్వపడవచ్చు. అందుకని కృష్ణ చైతన్య మార్గం గురించి మనము చర్చించుతున్నప్పుడు ఇది చాలా ముఖ్యమైన విషయం. వైరాగ్యము అంటే యుక్త వైరాగ్యము. రూపగోస్వాముల వారు భక్తి రసామృత సింధులో దీనికి సంబంధించి చక్కగా వివరిస్తారు. వైరాగ్యము అంటే అన్నింటిని వదిలిపెట్టడం కాదు. మనం కృష్ణ చైతన్యంలో నేర్చుకుంటాము. అన్నింటిని వదిలిపెట్టాము అనుకున్నటువంటి భావనతోని గర్విష్ఠుడైనటువంటి వ్యక్తి కూడాను గర్వాన్ని ఇంకా వదిలిపెట్టలేదు కాబట్టి పాపభూయిష్ఠుడమైన పనులలో నిమగ్నమైపోతాడు.
ఈ కర్మబంధనంలో చిక్కుకుంటాడు. అందుకని ఆధ్యాత్మిక ప్రగతి సాధించడము అనేటువంటిది మానవులకి అంత సులభమైన విషయం కాదు. చాలా క్లిష్టమైనటువంటిది ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడం అనేటువంటిది. వ్యక్తులు చాలా తేలికగా తీసుకుంటారు దీన్ని. కానీ మనం నేర్చుకున్నాం కదా! దాంట్లోని సాంద్రతని దాంట్లోని గంభీరత్వాన్ని మనం అర్థం చేసుకుంటే, మనం ఈ భౌతికమైనటువంటి బంధనాల నుంచి ముక్తులవ్వడం సులభమవుతుంది. ఆలోచించండి, మనం నిన్న చర్చించుకున్నప్పుడు చెప్పాము. బహూనాం జన్మనామంతే జ్ఞానమామ్మాం ప్రపద్యతే. లక్షల కోట్ల జన్మల తర్వాత వ్యక్తి అంతము తర్వాత, లక్షల కోట్ల జన్మాంతం తర్వాత వ్యక్తి భగవంతుని గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు. తద్వారా శ్రీకృష్ణ భగవానుని శరణు పొందాలి అంటే కోటానుకోట్ల లక్షల కోట్ల జన్మల తర్వాత, లక్షల కోట్ల జన్మలు అంటే అనంత కాలంగా ఈ భౌతిక ప్రపంచంలో భ్రమిస్తున్నటువంటి వ్యక్తి 84 లక్షల యోనుల్లో వ్యక్తి అలా 84 లక్షల యోనుల్లో తిరుగుతూ ఒక్కొక్క యోనిలో జన్మించినప్పుడు స్థితిని బట్టి జీవిత కాలము కొన్ని లక్షల సంవత్సరాలు ఉన్నటువంటి కూడా మన వృక్షాన్ని చూస్తుంటాం. కొన్ని వృక్షాలు ఒక యుగం నుంచి ఇంకో యుగం, ఇంకో యుగం నుంచి ఇంకో యుగం వరకు కూడా విస్తరించినటువంటి వృక్షాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే ఎంత కాలం పాటు అవి జీవిస్తున్నాయి ఆ వృక్షంగా. అలాంటివి కొన్ని 84 లక్షల యోనులు ఉన్నాయి దాంట్లో. మనం ఎలాంటి యోనుల్లో ఎలా వెళ్తామో, ఒక్కో దాంట్లోకి ఎలా వెళ్తున్నామో అనేది మనకు తెలీదు. ఎన్ని కోటాను కోట్ల సంవత్సరాలు గడిచిన తరువాత మనకి మానవ జన్మ లభిస్తుంది. అలా జన్మ లభించిన వ్యక్తులలో కొందరు మాత్రమే భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అవగతం చేసుకోవాలనుకుంటారు. మనుష్యాణం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధః యతతమపి సిద్ధానాం కచ్చిన్మాం యోతి. అలాంటి వ్యక్తులు కోటాను కోట్ల వ్యక్తుల్లో ఒకరు నిజంగా నేనెవరు అనేటువంటి ప్రశ్నకి వస్తారు. అతాతో బ్రహ్మ జిజ్ఞాస. అలా వచ్చిన వాళ్ళలో, అలాంటి ప్రశ్న ఉదయించిన వాళ్ళలో కొన్ని కోటాను కోట్లలో ఒకరు నిజంగా దానికి సమాధానం తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు. అలా ప్రయత్నం చేసేటువంటి కోటాను కోట్లలో ఒకరు నిజంగా వాసుదేవ సర్వమితి సమహాత్మ సుధుల్లో వాసుదేవ సర్వమితి శ్రీకృష్ణుడే అన్నింటికీ మూల కారణం అని తెలుసుకోగలుగుతారు. ఇప్పుడు మనము ఆ స్థితికి వచ్చాము అంటే ఒకసారి ఆలోచించండి. ఆధ్యాత్మికంగా మనము ఎన్ని అవరోధాలను అధిగమించి భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించి తెలుసుకునే స్థాయికి వచ్చాము. కానీ ఇప్పుడు భగవంతుడైన శ్రీకృష్ణుడి గురించి తెలిసిన తర్వాత, మన విద్యుక్త ధ్రువం ఏమిటో తెలిసిన తర్వాత దాన్ని నిర్వర్తించకపోవడము అనేటువంటిది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఇంత స్పష్టంగా ఇంత పరిజ్ఞానాన్ని సంతరించుకున్న తర్వాత భగవద్భక్తిలో నిమగ్నం కాకపోవడము అంటే వాళ్ళకన్నా దురదృష్టవంతులు ఇంకా ముల్లోకాలలో ఎక్కడ కూడాను ఎవరు ఉండరు. దీన్ని ఇప్పుడు ఈ జీవితంలో స్వీకరించకపోతే మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ 84 లక్షల యోనిలో తిరుగుతాం. మళ్ళీ మొదటికొచ్చేస్తుంది. ఎప్పుడు మళ్ళీ మనము ఈ స్థితికొస్తామో కూడా తెలీదు. అంత దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోతాము. అందుకని భగవంతునికి సంబంధించిన ఈ పరిజ్ఞానం మనకి ఎప్పుడైతే అవగతమవుతుందో దాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవాలి. అది కష్టంగా కనబడినా కూడాను ఇష్టంగా స్వీకరించే ప్రయత్నం చేస్తే కొన్నాళ్ళకి అది ప్రీతిపాత్రం అవుతుంది, ఇష్టమైపోతుంది. ఇది 9 విధాలుగా మనం భక్తియుక్త సేవలో నిమగ్నం కావచ్చు అని నేర్చుకుంటాము. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. దీనిలో ప్రామాణికమైనది శ్రవణం. భగవంతుని గురించి వినడం ద్వారా భగవంతుని మీద ఆసక్తి పెరుగుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి గురించి కానీ మళ్ళీ 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 ఆలోచిస్తున్నాం అనుకోండి, వ్యక్తి గురించి కానీ విషయాన్ని గురించి కానీ దాని గురించి మాట్లాడుతుంటాం మనం కీర్తనం. అలాగే భగవంతుని గురించి శ్రవణం చేస్తున్న కొద్దీ మనకి ఏం జరుగుతుందంటే భగవంతుని గురించి ఆలోచిస్తూ ఉంటాము, భగవంతుని గురించి మాట్లాడుతుంటాము. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం. అప్పుడు భగవంతుని గురించి స్మరించడము, జపించడం అనేటువంటిది జరుగుతుంది. మనం ఆ స్థాయి దాకా వచ్చాక దాన్ని వదిలిపెట్టకూడదు. మాయాదేవి తన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మాయాదేవి భగవంతుని యొక్క గొప్ప సేవకురాలు. ఆమె సేవ ఏమిటి అంటే భక్తి మార్గంలో ముందుకెళ్తున్న వ్యక్తులని పరీక్షించడం ఆమె యొక్క సేవ.
ఆమె సేవ ఆమె చాలా చక్కగా నిర్వర్తిస్తుంది. అందుకనే మనం భక్తి మార్గంలో ఉన్నప్పుడు రకరకాల అవరోధాలు మనకి కల్పించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. చేస్తుంది కూడాను. సంసారానికి సంబంధించిన విషయాల్లో ఇవన్నీ నువ్వు చేయాలి. భక్తి ఇప్పుడు నీకు ఇంపార్టెంట్ కాదు, వదిలిపెట్టు. నీకు అప్పుడే అంత వయసు రాలేదు. ఇప్పుడే ఎందుకు భక్తి నీకు? భక్తి చేయవలసిన కాలం ఇంకా ముందు ముందు ఉంది. లేదు లేదు, నువ్వు చేయవలసింది నీకు ఇప్పుడైతే ఈ శరీరంలో ఉన్నప్పుడు నీకు ఇచ్చిన బాధ్యతలు ఏమున్నాయో అవి చాలా గొప్పవి. తల్లిదండ్రులను పోషించు, పిల్లల్ని పోషించు, పిల్లల కోసం కష్టపడు, భార్య కోసం కష్టపడు, లేకపోతే భర్త కోసం కష్టపడు. ఇలాంటివన్నీ కూడాను మన మనస్సులోకి ప్రవేశపెడుతుంది మాయాశక్తి. భ్రమితులమైపోయి మళ్ళీ భక్తిని వదిలేసే ప్రయత్నం చేస్తాం. భక్తి మార్గంలో ఉన్నప్పుడు వీటినన్నింటిని నాకు ముఖ్యంగా కృష్ణ చైతన్య మార్గాన్ని స్వీకరించినప్పుడు వేటిని త్యజించకుండా సక్రమంగా నిర్వర్తిస్తూ భక్తి మార్గంలో స్థిరపడవచ్చును. కానీ మాయాదేవి చాలా గొప్ప సేవకురాలు మాయాదేవి. యమధర్మరాజు, మాయాదేవి వీళ్ళందరూ కూడాను భగవంతుని భక్తులు. భగవత్ సేవలో నిమగ్నమై ఉన్నారు. అందుకని వాళ్ళ దోషం ఏమీ లేదు. వాళ్ళ సేవని వాళ్ళు సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. అందుకనే శ్రీల ప్రభుపాదుల వారు ఒకానొక సందర్భంలో చెప్పారు, రోజు ఉదయం లేచి నేను మాయాదేవిని నమస్కరించి నన్ను నీ ఆధీనంలోకి తీసుకెళ్ళకు తల్లి అని నేను దండం పెట్టుకుంటాను అంట. మహాజనోయోన గతాసు పంత శ్రీల ప్రభుపాదుల వారు నిజానికి ముక్త పురుషులు. అయినా సరే ఆయన అలా చేయడము అనేటువంటిది మహాజనాయోన గతాసుపంత సామాన్యులు కూడా అలాంటి జీవన విధానాన్ని అవలంబించాలని మనకి నిర్దేశించడం కోసమని మహాజనులు, గొప్ప వ్యక్తులందరూ కూడాను అలా చేస్తూ ఉంటారు. అందుకని భక్తి మార్గంలో ఎవరైతే కృష్ణ చైతన్య మార్గంలోకి ఎవరైతే ప్రవేశించారో వాళ్ళు దీనిని వదిలిపెట్టకూడదు. పెద్ద కష్టమైన విషయం కూడా కాదు. ఒకసారి మనం దృఢ సంకల్పం చేసుకున్నాం అనుకోండి, 16 మాలలు 24 గంటల్లో 2 గంటలు మన కోసం మనం వినియోగించుకోకపోతే మన జీవితానికి అర్థం ఏమిటి? కేవలం 2 గంటలు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపం చేయడం అనేటువంటిది నిర్దేశిత కార్యక్రమము. భౌతిక జీవితంలో ముఖ్యంగా కలియుగంలో జీవిస్తున్నటువంటి వ్యక్తులకు నిర్దేశించబడినటువంటి కార్యక్రమం. మానవ జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే చేయవలసినటువంటి కార్యక్రమం ఇది. 16 మాలలు జపం చేయడం అనేటువంటిది ప్రాథమికంగా వ్యక్తులు చేయవలసినటువంటి పని. శ్రీల ప్రభుపాదుల వారు ఈ విషయాన్ని బోధించినప్పుడు ఎవరైనా కూడా కొన్నాళ్ల పాటు కృష్ణ చైతన్య మార్గంలో సంచరించి మాయా ప్రభావం చేత వదిలిపెడితే ప్రభుపాదుల వాళ్ళని కన్నీటి పర్యంతమయ్యేవారు. అయ్యో, జీవాత్మ తనకు లభించినటువంటి సువర్ణ అవకాశాన్ని వదిలేసుకుని మళ్ళీ మాయా జగత్తులోకి వెళ్ళిపోయింది అని బాధపడేవారు. శ్రీల ప్రభుపాదుల వారి కష్టాన్ని మనం ఒక్కసారి గమనించినట్టయితే మనందరి కోసమని కూడా శ్రీల ప్రభుపాదుల వారు ఎంత కష్టపడ్డారు. శుద్ధ భక్తుడైనటువంటి శ్రీల ప్రభుపాదుల వారు నిజానికి ఆ స్థితిలో ఉన్నప్పుడు ఒక కుటీరాన్ని నిర్మించుకొని, భజన కుటీరాన్ని నిర్మించుకొని ఆనందంగా హరినామాన్ని జపిస్తూ, హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ బృందావనంలో ఒక ప్రదేశంలో హాయిగా తన జీవితకాలాన్ని గడిపేయవచ్చు. వృద్ధాప్య స్థితిలో ఉన్నారు. కానీ అవన్నింటినీ కూడా చూడండి, ఒకసారి ఆలోచించండి. తెలుగులో ఒక సామెత ఉంది. ఏమంటారు అంటే, ఇంటి లోపల కడప లోపల ఉన్న సుఖము కాశీ దాకా వెళ్ళినా లభించదు అంటారు. ఎందుకని? ప్రయాణం చేయడం అనేటువంటిది ఒక తపస్య. అంత సులభతరమైన విషయం కాదు. ఎన్నో అవరోధాలు ఉంటాయి. ఇంట్లో ఉన్నప్పుడు మనకు సౌలభ్యంగా జీవించే సౌకర్యం అంతా ఉంటుంది. బాహ్య ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు రకరకాల అవరోధాలు, కష్టాలు, నష్టాలు జరుగుతూ ఉంటాయి. మరి వృద్ధాప్య స్థితిలో ముఖ్యంగా భక్తియుక్త సేవలో సంపూర్ణంగా నిమగ్నమైనటువంటి వ్యక్తి
హాయిగా బృందావనంలో భగవన్నామాన్ని స్మరిస్తూ ఆ ఆనంద డోలికల్లో తేలియాడవలసినటువంటి వ్యక్తి ఎంతో శ్రమ కోర్చి, అది కూడా సహజమైన ప్రయాణం కాకుండా వాణిజ్య నౌకలో ఒక చిన్న కెప్టెన్‌కి ఇవ్వబడినటువంటి ఒక భాగాన్ని పంచుకుంటూ ఒక చిన్న గదిలో అన్ని రోజుల పాటు సముద్రం మీద ప్రయాణించి మధ్యస్థంలో 2 సార్లు శ్రీల ప్రభుపాదుల వారికి గుండెపోటు వచ్చింది అని కూడా మనం చదువుకున్నాం. మరోసారి గుండెపోటు వచ్చి ఉంటే ప్రభుపాదుల వారు జీవించి ఉండే అవకాశం కూడా ఉండేది కాదు. అంతటి కఠిన పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొంటూ శ్రీల ప్రభుపాదుల వారు దీన్ని మనందరికీ అందించారు. మనకి ఆసక్తి ఒక్కొక్కసారి లేకపోయినా కూడాను ఒకసారి ప్రభుపాదుల వారిని గుర్తు తెచ్చుకొని మనందరి కోసం ప్రభుపాదుల వారు ఎంత కష్టపడ్డారో తెలిసి ఒక్కసారి ఆలోచించామనుకోండి. మనకి భగవంతుని మీద భక్తి లేకపోయినా, చేయాలనే ఆసక్తి లేకపోయినా, ఇష్టం లేకపోయినా శ్రీల ప్రభుపాదుల వారు చెప్పారు కాబట్టి, అంత కష్టపడి మన కోసమని దీన్నంతా ఇచ్చారు కాబట్టి, మనమందరం కూడా దీన్ని శ్రీల ప్రభుపాదుల వారి కోసమైనా, ఆయన సంతృప్తి కోసమైనా, ఆయన్ని సంతోషపరచడం కోసమైనా మనము హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు 16 మాలలు జపించి తీరాలి. ప్రభుపాదుల వారు దీన్ని మనకు అందించడానికి ఎలాంటి కష్టాల్ని ఉండొచ్చారని మనము చదువుతున్నప్పుడు కళ్ళలో నీళ్లు తిరుగుతా ఇంత కరుణని ఎందుకు చూపించారో. చైతన్య మహాప్రభు భగవంతుడు స్వయంగా అలాంటి వ్యక్తి ఇలాంటి కఠినమైన పరిస్థితిని ఎందుకు స్వీకరించారు? భౌతిక ప్రపంచంలో ఒక భక్తుడిగా అవతరించి భక్తులు ఎలాంటి కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ముందుకెళ్తారో అలాంటి పరిస్థితులన్నీ ఎందుకు ఎదుర్కొన్నారు? స్వయంగా భగవంతుడు అష్టైశ్వర్యాలలో సంపూర్ణుడైనటువంటి భగవంతుడు కేవలం తన ఆలోచన ద్వారా మాత్రమే సృష్టి మొత్తాన్ని కూడాను తన నియంత్రణలో ఉంచుకోగలిగినటువంటి శక్తివంతుడైనటువంటి భగవంతుడు, అన్నింటికీ కారణభూతుడైనటువంటి భగవంతుడు భౌతిక ప్రపంచంలో ఒక భక్తుడిగా అవతరించి భక్తులు మామూలుగా సాధారణ భక్తులు కానీ, ఇతరాత్ర భక్తులు కానీ ఎలాంటి కఠిన పరిస్థితులను అనుభవిస్తారో అలాంటి పరిస్థితుల్ని ఎందుకు అనుభవించారు? ఇలా మనం ఒక్కసారి ఈ వైష్ణవాచార్యులని, శ్రీల ప్రభుపాదులని, చైతన్య మహాప్రభువుని గురించి ఆలోచిస్తే వాళ్ళ కరుణ ముందు అంతటి కరుణని మనకి ప్రసాదించి మన నుంచి వాళ్ళు ఆశిస్తున్నది ఏమిటి అంటే ఈ చిన్న నియమాల్ని పాటించడం. హరే కృష్ణ మహామంత్రాన్ని రోజు 16 మాలలు జపించమని చెప్పారు. అదేమైనా అంత కష్టతరమైనటువంటిదా? మన కోసం వాళ్ళు పడిన శ్రమకి మనం ఇచ్చే రుసుము ఎంత తక్కువ చూడండి. మళ్ళీ ఆ రుసుము ద్వారా కూడా మరి ఎవరికి లబ్ధి చేకూరుతుంది? మనకే లబ్ధి చేకూరుతుంది ఆ రుసుము ద్వారా కూడా. మళ్ళీ కూడాను వాళ్ళేదో స్వలాభం కోసం ఏది అడగలేదు. వాళ్ళు చేయమని అడిగింది కూడాను చివరికి ఎవరికి లాభాన్ని చేకూరుస్తుంది? చేస్తున్న మనకే లాభాన్ని చేకూరుస్తుంది. వీటిని మనం ఒకసారి శ్రద్ధగా మననం చేసినప్పుడు మనకి మనం చేయవలసినటువంటి కర్తవ్యం మీద సంకల్పం స్థిరపడుతుంది. ఎలాంటి అవరోధం కలిగినా సరే రకరకాల అవరోధాలు కలుగుతూ ఉంటాయి. అవన్నిటిని కూడా అధిగమించి మనము ఎలాంటి అవరోధం కలిగినా ఇంట్లో ఎవరైనా మృత్యువాత పడ్డారనుకోండి, శ్వాస తీసుకోవడం ఆపిస్తామా? హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం కూడా మన శ్వాసలాగా భావించాలి. శ్వాస తీసుకోవడం ఎట్టి పరిస్థితుల్లో మనం ఆపం కదా! చాలా పనులున్నాయండి. ఇప్పుడు శ్వాస తీసుకునేంత టైం లేదు. పక్కన పెడదాం దాన్ని కొంతసేపు అంటామా? ఆత్మకి శ్వాస హరినామ సంకీర్తన. హరే కృష్ణ మహామంత్రం జపం అనేటువంటిది మనము ఆత్మకి ఒసంగుతున్నటువంటి జీవము, శ్వాస. దాన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో మనని మనము హింసించుకోవడం మానేస్తాము. హరే కృష్ణ మహామంత్రాన్ని నిజంగా జపించని వ్యక్తులు
వాళ్ళని శిక్షించుకుంటున్నారు, హింసించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ విషయాలన్నీ అవగతమైన తర్వాత కూడా చేయని వ్యక్తులు ఏమని చెప్పారో మనం చదువుకున్నాము. అసుర స్వభావంతో ఉన్నవాళ్ళు. అందుకని హరే కృష్ణ మహామంత్రాన్ని 16 మాలలు దయచేసి అందరూ కూడా జపించండి ప్రతిరోజు. ఇది చాలా కష్టమైన విషయం కాదు. డబ్బులు కూడా ఖర్చు కావు. మీ దగ్గర ఏమీ ఉండక్కర్లేదు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, రామ రామ, హరే హరే. చాలా సులభతరం. అందుకని దయచేసి మీరందరూ కూడాను ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని 16 మాలలు కనీసంగా ప్రతిరోజు దయచేసి జపించండి. ఇది మీ అందరికీ కూడా నా అభ్యర్థన. ఇక్కడ మనం ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్‌లు